Hello, friends. Very good morning. Happy Tuesday to all of you. సో ఈ రోజు ఎడిటోరియల్ నేపాల్లో వచ్చిన పొలిటికల్ క్రైసిస్కి సంబంధించింది. నేపాల్ ఇన్ టర్మాయిల్. టర్మాయిల్ అంటే ఏ స్టేట్ ఆఫ్ అన్సర్టెనిటీ, స్టెబిలిటీ లేకపోవడం, అన్స్టెబిలిటీ, అన్సర్టెనిటీ. ఒక రకంగా ఎలా చెప్పాలంటే మీరు పొలిటికల్ టర్మాయిల్ అన్నారు అనుకోండి, రాజకీయ అనిశ్చితి అంటాం చూడండి, ఆ టైప్లో అన్సర్టెనిటీ, అన్స్టెబిలిటీ కైండ్ ఆఫ్ వర్డ్స్ మీరు ఇక్కడ ఫిట్ అవుతాయి. ఒక స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనే సిచ్యువేషన్ మనం తీసుకోవచ్చు. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ది ఎడిటోరియల్, ఒక చిన్న అనౌన్స్మెంట్. యూపీఎస్సి కానీ, బ్యాంక్ కానీ, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మన ఇన్స్టిట్యూట్ యొక్క వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అయితే ఇన్స్టిట్యూట్లో జరిగే కొన్ని క్లాసెస్ మేము ట్రయల్ రూపంలో ఇస్తాం, వాటిని మీరు అటెండ్ అవ్వచ్చు. అలాగే నేను 5:30 PM ప్రతిరోజు కూడా చాలా రోజులు లైవ్ వస్తాను. లైవ్లో నాతో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు, మీకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. సో వాట్సాప్ గ్రూప్స్ యొక్క లింక్స్ ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటాయి. యూపీఎస్సీకి సెపరేట్ వాట్సాప్ గ్రూప్, బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి టుగెదర్ ఒక సెపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అందులో మీకు నేను లైవ్ సెషన్స్ వచ్చినప్పుడల్లా మీకు పెడుతూ ఉంటాను, ప్లస్ కొన్ని శాంపుల్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాం. యూ కెన్ ఎంజాయ్ దట్, రైట్? డోంట్ ఫర్గెట్ టు జాయిన్ దీస్ వాట్సాప్ గ్రూప్స్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. దోస్ ఆఫ్ యూ, మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువగా ఎడిటోరియల్ ఫాలో అవ్వడానికి కారణం ఇంగ్లీష్లో వీక్నెస్. సో ఇంగ్లీష్లో మీకు ఇంప్రూవ్మెంట్ కావాలి అనుకుంటే యూ కెన్ జాయిన్ మై ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్లో మీకు ఫండమెంటల్స్ నుంచి గ్రామర్, హిందూ పేపర్ నుంచి వొకాబులరీ, ప్లస్ ప్రీవియస్ పేపర్స్ నుంచి కాంప్రహెన్షన్, అంటే రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, పారాజంబుల్స్, ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన అన్ని మోడల్స్ కూడా ఫ్రమ్ ద బేసిక్స్ టిల్ వెరీ హై లెవెల్. అంటే మీకు ఎస్బీఐ పీఓ ఇంగ్లీష్ మెయిన్స్ ఇంగ్లీష్లో ఏ లెవెల్ ఉంటుందో ఆ లెవెల్కి, ఇంకా చెప్పాలంటే దానికంటే పైన క్యాట్ జీమాట్లో ఉన్న మోడల్స్ కూడా నేను చేయిస్తాను. సో ఈ లెవెల్లో మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు ఇక్కడ. సో దీనివల్ల యూపీఎస్సీ ఆస్పిరెంట్ కావచ్చు, మీరు హిందూ పేపర్ చదవడం బాగా నేర్చుకుంటారు. బ్యాంక్ ఎగ్జామ్ ఆస్పిరెంట్ కావచ్చు, మీరు చక్కగా ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు. ఇంగ్లీష్ అనేది మీకు ఒక కట్ ఆఫ్ దాటడం కోసం అని కాకుండా స్కోరింగ్ సెక్షన్గా మారుతుంది. ఇది చాలామంది ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్ చెప్తున్న మాట. అండ్ ఎస్ఎస్సి సీజీఎల్ కూడా ఇంగ్లీష్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మెయిన్స్లో టియర్ 2లో దాని వెయిటేజ్ 50% వెయిటేజ్ ఇంగ్లీష్కే ఉంటుంది. సో చాలా హై స్కోరింగ్ ఆప్షన్గా ఇంగ్లీష్ మీకు మారిపోతుంది. చాలామంది ఇక్కడ స్ట్రగుల్ అవుతారు. కొంతవరకు గ్రామర్ నేర్చుకున్న వొకాబులరీ దగ్గర బాగా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సరైన విధానంలో సైంటిఫిక్గా నేర్చుకోకపోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవి. సో కరెక్ట్గా నేర్చుకునేలాగా, మర్చిపోకుండా నేర్చుకునేలాగా నేను నేర్పిస్తాను. ఐ టీచ్ యూ ఇన్ దట్ కైండ్ ఆఫ్ మేనర్. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ యొక్క ఫీజు ఈరోజు 2000. ఇది అతి త్వరలో 3000 అవుతుంది. 1 January నుంచి దిస్ ఈస్ బికమింగ్ 3000. సో ఇవాళ జాయిన్ అయ్యే వాళ్ళకి బిఫోర్ 31st జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ ఫీజు అనేది వ్యాలిడ్. నేను ఈ ఇంగ్లీష్ కోర్స్ లాంచ్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఫీజు పెంచలేదు. సో 2000కే లాంచ్ చేశాను, ఇప్పటికీ 2000 ఉంది. సో 2021లో ఫ్రెష్గా వీఆర్ రివైజింగ్ ద ఫీ స్ట్రక్చర్. జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడు 2000కి మీరు జాయిన్ కావచ్చు. అండ్ దిస్ ఈజ్ ద ఫోన్ నెంబర్. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి హ్యాపీగా ఇంగ్లీష్ కోర్స్లో జాయిన్ అయిపోవచ్చు. దట్స్ అబౌట్ ఇట్. సో లెట్స్ గెట్ ఇన్ టు the editorial. KP Oli put his greed for power over the interests of democracy and political stability. పవర్ కావాలి అనే అత్యాస, దానికి ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. పుట్ హిస్ గ్రీడ్ ఫర్ పవర్ ఓవర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్, అంటే ప్రజాస్వామ్య ప్రయోజనాలు మరియు రాజకీయ పొలిటికల్ స్టెబిలిటీ, వాటికంటే కూడా తనకి పవర్ కావాలనే గ్రీడ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అందువల్ల నేపాల్ ఈరోజు టర్మాయిల్లోకి వెళ్ళిపోయింది, ఒక పొలిటికల్ ఇన్స్టెబిలిటీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది, అనిశ్చితిలోకి వెళ్ళిపోయింది. ఏంటి కథ చూద్దాం ఒకసారి. నేపాల్ ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఒలీస్ రికమెండేషన్ టు డిజాల్వ్ పార్లమెంట్ విచ్ హ్యాస్ బీన్ డ్యూలీ అప్రూవ్డ్ బై ప్రెసిడెంట్ బిద్యాదేవి భండారీ హ్యాస్ పుష్డ్ ద యంగ్ డెమోక్రసీ into an unprecedented constitutional crisis and political turmoil. చూడండి, నేపాల్ ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఒలీస్ రికమెండేషన్, ఆయన రికమెండ్ చేశారు. ఏం రికమెండ్ చేశారు? టు డిజాల్వ్ పార్లమెంట్ని డిజాల్వ్ చేయమని. డిజాల్వ్ అంటే మీకు కంప్లీట్గా దాన్ని డిస్మిస్ చేసేయమని. డిజాల్వ్ చేయడం అంటే మనం ఇండియాలో కూడా చూస్తాం, ఎప్పుడైనా సరే 5 సంవత్సరాల టెన్యూర్ కదా మన పార్లమెంట్కి. లోక్సభ 5 years నిండకుండా కూడా ముందే ఆపేసుకోవచ్చు, అంటే ముందే దాన్ని డిస్మిస్ చేసేయచ్చు. డిస్మిస్ చేస్తే ఏంటంటే ఫ్రెష్ ఎలక్షన్స్ పెట్టాలి. అలాగే నేపాల్లో పార్లమెంట్ని డిజాల్వ్ చేయమని, డిస్మిస్ చేసేయమని
అంటే ప్రెజెంట్ పార్లమెంట్ డిస్మిస్ అయిపోతుంది, కొత్త పార్లమెంట్ రావాలి, అంతే మళ్ళీ ఎలక్షన్ జరగాలి. ఆయన రికమెండేషన్ చేశారు ఎవరికి? ప్రెసిడెంట్కి. అండ్ ఇట్ హ్యాస్ బీన్ డ్యూలీ అప్రూవ్డ్. డ్యూలీ అప్రూవ్డ్ అంటే అప్రాప్రియేట్లీ, అకార్డింగ్ టు ద ప్రొసీజర్. డ్యూలీ అనే పదానికి మీనింగ్ ఏంటంటే అప్రాప్రియేట్లీ, అకార్డింగ్ టు ద ప్రొసీజర్, ప్రెడిక్టబుల్లీ అనే మీనింగ్ వస్తుంది. అప్రూవ్డ్ బై ప్రెసిడెంట్ విద్యాదేవి భండారి. ఇది జరిగిపోయింది ఆల్రెడీ. ఇది ఏం చేసింది? హ్యాస్ పుష్ ది యంగ్ డెమోక్రసీ. యంగ్ డెమోక్రసీ అనే పదం ఎందుకు వచ్చిందంటే, యంగ్ అంటే ఏంటి? ఇంకా వయసులో ఉన్న, పూర్తిగా ఓల్డ్ కాని, అంతే కదా. యంగ్ అంటే తక్కువ వయసులో ఉన్న అని అర్థం. యంగ్ డెమోక్రసీ అనే పదం ఎందుకు? 2015 వరకు నేపాల్ వాజ్ ఏ మొనార్కీ, రాచరికం ఉండేది నేపాల్లో. తర్వాత డెమోక్రాటిక్ రిపబ్లికన్ డెమోక్రసీగా మారింది. సో అందుకని యంగ్ డెమోక్రసీ అన్నారు. ఇంకా 2015 అంటే ఏంటి? జస్ట్ 5 years అయింది. కొత్త కాన్స్టిట్యూషన్ రాసుకున్నారు నేపాల్లో, కొత్త రాజ్యాంగం రాసుకున్నారు. ఇంకా రాచరికం కాకుండా డెమోక్రసీ కోసం వైపు మళ్ళారు. ఓన్లీ 5 years అయింది, అందుకే యంగ్ డెమోక్రసీ అన్నారు. ఇంటూ ఎన్ అన్ప్రెసిడెంటెడ్ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ అండ్ పొలిటికల్ టర్మాయిల్. అన్ప్రెసిడెంటెడ్ ఈ మధ్యన వరుసగా వస్తుంది, మీకు ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను. ముందు, ప్రిసీడ్, టు హ్యాపెన్ బిఫోర్. ఫర్ ఎగ్జాంపుల్, మన్మోహన్ సింగ్ ప్రిసీడెడ్ నరేంద్ర మోదీ యాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అంటే నరేంద్ర మోదీ కంటే ముందు ఆయన ప్రైమ్ మినిస్టర్గా వచ్చారు. ముందు అనే దానికి ప్రిసీడ్ వస్తుంది. ప్రెసిడెంట్ అంటే అన్ ఎర్లియర్ ఎగ్జాంపుల్, సంథింగ్ దట్ హ్యాపెండ్ బిఫోర్. ప్రెసిడెంట్ గుర్తుపెట్టుకోవడానికి మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఏదైనా కేసులు వాదించేటప్పుడు కొత్త కేసు వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? దే లుక్ ఫర్ ప్రెసిడెంట్స్. అండ్ ఇట్లాంటి కేసు ఇంతకుముందు ఏదైనా వచ్చిందా, ఆ కేసులో పాత కోర్టులు ఏం చెప్పాయి అనేది చూస్తారు. దాన్నే ఎర్లియర్ ఎగ్జాంపుల్, ఒక రెఫరెన్స్ కింద వాడతారు. ఇంతకుముందు జరిగిన కోర్టులు కేసులని రెఫరెన్స్ కింద వాడతారు. సో ప్రెసిడెంట్ ఈజ్ అన్ ఎర్లియర్ ఎగ్జాంపుల్. ప్రతిదానికి కూడా ఇంతకుముందు ప్రెసిడెంట్ ఉందా. మీకు కరెక్ట్గా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఈ సినిమా చూసి ఉండొచ్చు, తమిళ్ హీరో విజయ్ సినిమా సర్కార్ అని ఒక మూవీ ఉంటుంది. ఆ మూవీలో ఎలక్షన్స్ అవుతూ ఉంటాయి. ఓపెనింగ్ సీన్లో ఏమవుతుందంటే, ఆయన యుఎస్లో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా ఉంటాడు. ఓటు వేయడం కోసం ఫ్లైట్ ఎక్కి, విమానం ఎక్కి ఇండియాకి వస్తాడు. ఇండియాకి వచ్చి తన కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళి, తన నియోజకవర్గానికి వెళ్ళి, తన ఓటు హక్కు ఎక్కడ ఉందో ఆ పోల్ బూత్కి వెళ్ళి చూస్తే, అతని పేరుతో ఆల్రెడీ ఎవరో ఒకరు ఓటు వేసేసి ఉంటారు, దొంగ ఓటు. సో వెంటనే తను ఇంకా దాన్ని వదిలేయకుండా ఒక లాయర్ని పెట్టి, ఎలక్షన్ లాయర్ తీసుకొచ్చి, సినిమాల్లో చూపిస్తారు అదంతా. నేను రియాలిటీ ఎంతవరకు ఉందో నేను చెక్ చేయలేదు, కానీ మొత్తం చెక్ చేసి కోర్టులో కేసు వేసి, నా ఓటు ఇంకొకరు వేశారని చెప్పి ప్రూవ్ చేసి, ఆ సెంటర్లో మళ్ళీ రీఎలక్షన్ చేయాలని చెప్పి చేస్తారన్నమాట. రీఎలక్షన్ చేస్తే అప్పుడు ఏమంటారంటే, ఒక్క సెంటరే కదా, ఒక్క సెంటర్లో రీఎలక్షన్ చేయడం వల్ల మీకు ఏమొచ్చింది, ఒక్క ఓటు వల్ల ఏం మారిపోయిందని చెప్పి విలేకరులు అందరూ క్వశ్చన్ చేయడం అవన్నీ జరుగుతాయి. అప్పుడు ఆయన అంటాడు, నేను ఒక్కడనే కాదు, ఇప్పుడు ఒక దొంగ ఓటు వేశారని చెప్పి నేను ప్రూవ్ చేయడం వల్ల అక్కడ రీఎలక్షన్ చేశారు. రేపు పొద్దున్న ఇంకొకరు ఎవరన్నా కేసు వేశారనుకోండి, నా విషయం ప్రెసిడెంట్ అవుతుంది. నా విషయంలో కోర్టు ఏం చేసింది? దొంగ ఓటు వేశారని చెప్పేసరికి రీఎలక్షన్కి ఆర్డర్ ఇచ్చింది. రేపు పొద్దున్న ఇంకొకరు వేశారనుకోండి, మై కేస్ విల్ బికమ్ ఏ ప్రెసిడెంట్. నా కేసు మీకు ప్రెసిడెంట్ అవుతుంది, ఒక ఎర్లియర్ ఎగ్జాంపుల్ అవుతుంది. దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళకు కూడా ఒప్పుకుంటారు అని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తాడు. సో దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి ఓట్లు అయితే దొంగ ఓట్లుగా వేరే వాళ్ళు వేసేసారు, వాళ్ళందరూ కేసులు వేస్తారు. అలా కేసులు వేసేసరికి మొత్తం ఆ దేశం కాదు, రాష్ట్రం అది, ఆ రాష్ట్రం మొత్తం రీఎలక్షన్ మళ్ళీ జరుగుతుంది. దేశం ఎలక్షన్స్ కాదు, స్టేట్ ఎలక్షన్స్, రీఎలక్షన్కి ఆర్డర్ వస్తుంది అనమాట. సో ఈ ప్రెసిడెంట్ అంటే ఇలా అనమాట. ఒక ఎర్లియర్ ఎగ్జాంపుల్ ఒకటి జరిగింది అనుకోండి, నెక్స్ట్ జరిగే ఇన్సిడెంట్స్కి అది ఎగ్జాంపుల్ కింద తీసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ అన్ప్రెసిడెంటెడ్ అంటే అర్థం ఏంటి? ఇంతకు ముందెన్నడూ జరగని, హిథెర్టో అన్సీన్ అంటాం. హిథెర్టో అంటిల్ నౌ, అన్సీన్ చూడనిది, తెలుగులో కని విని ఎరుగనిది అంటాం కదా, కని విని ఎరుగనిది. అన్సీన్ చూడనిది, హిథెర్టో అంటే అంటిల్ నౌ. అన్ప్రెసిడెంటెడ్ అంటే హిథెర్టో అన్సీన్, ఇప్పటి వరకు చూడండి, కని విని ఎరుగనిది. కని విని ఎరుగని కాన్స్టిట్యూషనల్ క్రైసిస్. క్రైసిస్ అంటే సంక్షోభం, ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ మనం క్రైసిస్ అంటాం. ఎకనామిక్ క్రైసిస్, ఫినాన్షియల్ క్రైసిస్, హెల్త్ క్రైసిస్, ఆరోగ్యపరమైన క్రైసిస్లో మనం ఉన్నాం కోవిడ్ వల్ల. ఇప్పుడు ఇక్కడ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్, రాజ్యాంగపరమైన క్రైసిస్లో నెట్టబడింది. అండ్ పొలిటికల్ టర్మాయిల్, రాజకీయ అనిశ్చితి కైండ్ ఆఫ్ వాతావరణానికి వెళ్ళిపోయింది నేపాల్. దీనివల్ల ఇతను రికమెండ్ చేయడం వల్ల, డిజాల్వ్ చేయమని, పార్లమెంట్ డిజాల్వ్ చేయమని ఆయన తీసుకున్న రికమెండేషన్, అది సబ్జెక్ట్ ఇక్కడ. ఆ రికమెండేషన్ హ్యాస్ పుష్డ్, ఈ రికమెండేషన్ అనే సబ్జెక్ట్కి ఇది వర్బ్, హ్యాస్ పుష్డ్ ది యంగ్ డెమోక్రసీ ఇంటూ అన్ అన్ప్రెసిడెంటెడ్ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ అండ్ పొలిటికల్ టర్మాయిల్. Mr. Oli, whose Nepal Communist Party, with a near 2/3 majority in parliament, took the drastic step as he came under increasing pressure from his own party to withdraw an ordinance
హిస్ గవర్నమెంట్ ఇష్యూడ్ లాస్ట్ వీక్. ఓకే. ఎందుకు ఇంత డ్రాస్టిక్ స్టెప్ తీసుకోవాల్సి, డ్రాస్టిక్ అంటే ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు ఇలాంటి స్టెప్ తీసుకోవాల్సి వచ్చిందంటే యాజ్, బికాజ్, యాజ్ అనేది ఇక్కడ బికాజ్ సెన్స్‌లో వస్తుంది. హి కేమ్ అండర్ ఇంక్రీజింగ్ ప్రెషర్ ఫ్రమ్ హిస్ ఓన్ పార్టీ. తన పార్టీ మెంబర్స్ నుంచి విపరీతమైన ప్రెషర్ ఆయన పైన పార్టీ మెంబర్స్ నుంచి ప్రెషర్ పెట్టడం జరిగింది. ఎందుకు? టు విత్‌డ్రా అన్ ఆర్డినెన్స్ హిస్ గవర్నమెంట్ ఇష్యూడ్ లాస్ట్ వీక్. లాస్ట్ వీక్ వాళ్ళ గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఒక ఆర్డినెన్స్‌ని విత్‌డ్రా చేయమని ప్రెషర్ పెట్టారు. ఆర్డినెన్స్ అంటే ఏంటి? మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం ఇంతకు ముందు వచ్చిన ఎడిటోరియల్స్‌లో. ఆర్డినెన్స్, లా మోర్ ఆర్ లెస్ సేమ్. అంటే ప్రెసిడెంట్‌కున్న స్పెషల్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్‌లో ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అని ఉంటుంది. లెజిస్లేటివ్ పవర్స్‌లో ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అని ఉంటుంది. జనరల్‌గా చట్టాలు ఎవరు చేస్తారు? ఇది చూడండి, చాలా అందరికీ తెలిసిందే. బట్ కొత్త వాళ్ళు చాలా మంది ఉంటారు. రిపీట్ చేస్తున్నాను. చూడండి. వి హావ్ 3 ఆర్గన్స్, రైట్? వాట్ ఆర్ ద 3 ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్? ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ. అందులో లెజిస్లేచర్ యొక్క పనేంటి? టు మేక్ లాస్. అంటే చట్టాలు చేయడం వీళ్ళ యొక్క పని. అయితే లెజిస్లేచర్ అంటే ఏంటి? పార్లమెంట్ మనకి. సెంట్రల్ లెవెల్‌లో పార్లమెంట్, స్టేట్ లెవెల్ అసెంబ్లీ అంటాం. అయితే లెజిస్లేచర్ సెషన్‌లో లేనప్పుడు, అంటే పార్లమెంట్ సమావేశాలు జరగనప్పుడు సడెన్‌గా ఒక చట్టం చేయాల్సిన అవసరం వచ్చిందనుకోండి. పార్లమెంట్ సమావేశాలు అప్పటికప్పుడు పెట్టడం కుదరదు. వాళ్ళ షెడ్యూల్ ప్రకారం వెళ్తూ ఉంటారు. అంటే ఎప్పుడు పెట్టినా మళ్ళీ ఇంకోసారి అవసరం వస్తుంది. అందుకని ఏం చేశారంటే మన ఇండియాలో జరిగిన కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్‌కి ఒక పవర్ ఇచ్చింది. ఏంటా పవర్? ఆర్డినెన్స్ మేకింగ్ పవర్. వెన్ ద పార్లమెంట్ ఈస్ నాట్ ఇన్ సెషన్‌లో లేనప్పుడు ప్రెసిడెంట్ ఒక ఆర్డర్ పాస్ చేయొచ్చు. దట్ హాస్ ది ఈక్వల్ పవర్. ఆర్డినెన్స్‌కి, ఒక చట్టానికి ఏ పవర్ అయితే ఉంటుందో ఆ పవర్ అంతా ఆర్డినెన్స్‌కి కూడా ఉంటుంది. అయితే మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు జరిగితే అప్పుడు, ఇన్‌ఫాక్ట్ 6 మంత్స్ లోపు టైమ్ పీరియడ్ ఉంటుందండి. ఎప్పుడు జరిగితే అప్పుడు ఆర్డినెన్స్‌కి మళ్ళీ బిల్లు రూపంలో ప్రవేశపెట్టి దాన్ని యాక్ట్ రూపంలో మార్చుకోవాలి. ఆర్డినెన్స్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎన్ యాక్ట్. అయితే టెంపరరీగా అత్యవసర పరిస్థితుల్లో యూ కెన్ ఇష్యూ ఆర్డినెన్సెస్. ఇప్పుడు మనకి ఫార్ములాస్ అన్నీ కూడా ఫస్ట్ ఆర్డినెన్స్‌లు ఇష్యూ అయిపోయాయి. తర్వాత పార్లమెంట్‌లో వాటిని యాక్ట్స్‌గా మార్చారు. అలాగే లేబర్ బిల్లు ఆర్డినెన్స్ రూపంలో వచ్చేసింది. ప్రతి బిల్లు కూడా ఫస్ట్ ఆర్డినెన్స్ రూపంలో గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది ప్రెసిడెంట్ యొక్క పవర్స్ ఉపయోగించి. ఇండియాలో చెప్తున్నా. అలాగే నేపాల్‌లో కూడా వాళ్ళు లాస్ట్ వీక్ ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేశారు. ఆర్డినెన్స్ అంటే అర్థం ఏంటి? ప్రెసిడెంట్‌కి ఉండే లెజిస్లేటివ్ పవర్. ఆర్డినెన్స్ ఈస్ నథింగ్ బట్ యాక్ట్, ఒక చట్టమే. అయితే పార్లమెంట్‌లో చేయకుండా డైరెక్ట్‌గా ప్రెసిడెంట్ ఇష్యూ చేస్తారు. తర్వాత దాన్ని పార్లమెంట్‌లో ఓటింగ్ చేసి చట్టం కింద మార్చుకుంటారు. సెపరేట్‌గా దానికి బిల్ పెట్టి. లాస్ట్ వీక్ వాళ్ళు ఇష్యూ చేసిన ఒక ఆర్డినెన్స్‌ని విత్‌డ్రా చేయమని వాళ్ళ ఓన్ పార్టీ మెంబర్సే ప్రెషర్ పెట్టడం వల్ల ఆయనేమో ఈ డ్రాస్టిక్ స్టెప్ తీసుకున్నాడు. అంటే ఆయన నా పార్టీ వాళ్ళే నా మాట వినట్లేదు అనే సిట్యుయేషన్‌లో ఆయన డ్రాస్టిక్ స్టెప్ తీసుకున్నాడు. కొంచెం బ్యాక్‌గ్రౌండ్‌కి వెళ్తే మనకు అర్థమవుతుంది. బోత్ ద అపోజిషన్ and other leaders within the ruling party alleged that the ordinance to amend the Constitution Council Act would undermine the checks and balance in the system and empower the Prime Minister in making crucial appointments. అపోజిషన్ పార్టీ వాళ్ళు మరియు ఆయన పార్టీలో ఉన్న లీడర్స్ కూడా ఎలీజ్డ్ అంటే ఆరోపించారు. ఏమని ఆరోపించారు? దట్ ది ఆర్డినెన్స్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషనల్ కౌన్సిల్ యాక్ట్ ని అమెండ్ చేయడానికి, అమెండ్ అంటే సవరణ చేయడానికి వాళ్ళు ఇష్యూ చేసిన ఆర్డినెన్స్ ఏదైతే ఉందో అది ఇట్ వుడ్ అండర్మైన్ అంటే ఎఫెక్టివ్నెస్ ని తగ్గించడం, ఒకదాని పవర్ ని తగ్గించడం. మీకు డిక్షనరీ మీనింగ్ చూస్తే అండర్మైన్‌కి టు లెసన్ అంటే తగ్గించడం, ది ఎఫెక్టివ్‌నెస్ ఆఫ్ అని ఉంటుంది. ఎఫెక్టివ్‌నెస్ దాని యొక్క పవర్ లేదా ఎఫెక్టివ్‌నెస్‌ని తగ్గిస్తుంది. దేనిది? ద చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఇన్ ద సిస్టమ్. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ యొక్క ఎఫెక్టివ్‌నెస్‌ని తగ్గిస్తుంది. చెక్స్ అండ్ బ్యాలెన్స్ అంటే అర్థం ఏంటి? మనకి బ్యాంకుకి సంబంధించిన పదం కాదు ఇది. చెక్ అండ్ బ్యాలెన్స్ అంటే, చెక్ అంటే కంట్రోల్. యూ హ్యావ్ ఎ మీనింగ్ కాల్డ్ కంట్రోల్. బ్యాలెన్స్ అంటే సిస్టమ్ ఎప్పుడు కూడా ఒకళ్ళకి విపరీతమైన పవర్స్ ఉండేలాగా ఉండకూడదు. ఉంటే అది రాచరికం కింద వస్తుంది. ఇఫ్ సమ్మన్ హ్యాస్ టూ మచ్ పవర్ ఇట్ బికమ్స్ లైక్ మొనార్కీ, రైట్? రాచరికం అయిపోతుంది. అలా ఉండకుండా డెమోక్రాటిక్ సిస్టంలో ఏం చేస్తారంటే వీ హ్యావ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. రాజ్యాంగం అనేది ఎందుకుంది? ఇప్పుడు మనం ఎన్నుకున్నాం ఎవరిని? ప్రైమ్ మినిస్టర్‌ని. ఆయన నాకు ప్రజలే ఎన్నుకున్నారు కదా అని నచ్చినట్టుగా అతని ఇష్టం వచ్చినట్టుగా రూల్స్ చేసే అవకాశం ఉందా? ఇష్టం వచ్చినట్టుగా రూలింగ్ చేసే అవకాశం ఉందా? లేదు. ఎందుకు? హి హాస్ టు యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగబద్ధంగా పరిపాలించాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోదీ గారు, ఓకే, అందరూ కూడా బ్లాక్ కలర్ డ్రెస్‌లే వేసుకోవాలని చెప్పి ఆర్డర్ పాస్ చేశారనుకోండి. లేదా అందరూ కూడా మౌనవ్రతం పాటించాలి ఈ పలానా రోజు. ఎవరు మాట్లాడినా సరే నేను కేసులు పెట్టేసి జైల్‌లో పెట్టేస్తాను ఆర్డర్ పాస్ చేశారని. చెల్లుతుందా అది?
చెల్లదు. ఎందుకంటే దట్ రెస్ట్రిక్ట్స్ యువర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. నిన్ను మాట్లాడకుండా ప్రభుత్వం రెస్ట్రిక్ట్ చేస్తుంది. అంటే అది నీ ఫండమెంటల్ రైట్‌ని ఉల్లంఘిస్తుంది. మన ఫండమెంటల్ రైట్ ఏంటి? యూ హావ్ ఎ ఫ్రీడమ్ టు స్పీక్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది మనకి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్ ఉంది. సో, మీరు మొత్తం అందరూ నోరు మూసుకొని ఉండాలని ఆర్డర్ పాస్ చేశారనుకోండి, చెల్లుతుందా? చెల్లదు. అప్పుడేమవుతుంది? సుప్రీం కోర్ట్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఆర్డర్‌ని కొట్టేస్తుంది. ఎందుకు? ఆ ఆర్డర్ కాన్స్టిట్యూషన్‌కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి. ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఏ రకంగా ప్రవర్తించింది? ఫండమెంటల్ రైట్స్ అనేవి ఏ రకంగా ప్రవర్తించాయి? యాజ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. అంటే గవర్నమెంట్ యొక్క ఎక్సెసివ్ కంట్రోల్‌ని చెక్ చేసింది. చెక్ అంటే కంట్రోల్ చేసింది. ప్లస్ ఒకళ్ళకే విపరీతమైన పవర్స్ లేకుండా బ్యాలెన్స్ చేసింది. ఎందుకంటే జ్యుడిషియరీ కూడా సీన్‌లోకొచ్చింది. ఎగ్జిక్యూటివ్‌కి టూ మచ్ పవర్ లేకుండా జ్యుడిషియరీ కంట్రోల్ చేయగలిగింది. అర్థమైందా? 3 ఆర్గన్స్ కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. ఒక సిస్టమ్‌లో ఎక్సెసివ్ పవర్ ఒకళ్ళకి ఉండకూడదు. ఉంటే మళ్ళీ రాచరికమే కదా! ఒకళ్ళు నచ్చినట్టు చేసుకోగలిగే వాతావరణం ఉందంటే అది రాచరికం కింద వచ్చేస్తుంది. అది లేకుండా చేయడం కోసమే వి హావ్ దీస్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇన్ ది సిస్టమ్. అయితే ఈయన తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పార్లమెంట్‌లో అక్కడ నేపాల్ పార్లమెంట్‌లో ఆయన తీసుకొచ్చిన ఆర్డినెన్స్ అనేది ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్‌ని అండర్‌మైన్ దాని ఎఫెక్టివ్‌నెస్‌ని తగ్గించేలాగా ప్రైమ్ మినిస్టర్‌కి సుప్రీం పవర్స్ ఇచ్చేసేలాగా ఉంది అంట. ఇన్ మేకింగ్ క్రూషియల్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ చేసేటప్పుడు ఆయనకి కంట్రోల్ లేకుండా ఆయన చెప్తే ఏం చేసినా చెల్లిపోయేలాగా ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్టుగా ఉంది. అందుకని చెప్పి ఆర్డినెన్స్ విత్‌డ్రా చేయండి. గివింగ్ 1% టూ మచ్ పవర్ వుడ్ అండర్‌మైన్ ద డెమోక్రసీ. మరి అలాంటప్పుడు మొనార్కీలోనే ఉండొచ్చు కదా! రాచరికంలో ఉండొచ్చు కదా! మళ్ళీ డెమోక్రసీకి రావడం ఎందుకు? ఎవరికీ ఎక్కువ పవర్స్ ఉండకూడదు అని వాళ్ళు ప్రెషర్ పెట్టారు. మిస్టర్ ఓలీ హ్యాడ్ రిపోర్టెడ్లీ అగ్రీడ్ టు విత్‌డ్రా ద ఆర్డినెన్స్ ఇన్ ఏ పార్టీ మీటింగ్. పార్టీ మీటింగ్‌లో ఆయనేమో ఓకే. నేను అలాగే విత్‌డ్రా చేస్తానని చెప్పి ఒప్పుకున్నాడు. బట్ ఆన్ సండే కానీ ఆదివారంకొచ్చేసరికి హిస్ క్యాబినెట్ అతని క్యాబినెట్ మేడ్ ది అన్‌ఎక్స్‌పెక్టెడ్ మూవ్ టు రికమెండ్ ఎ డిసొల్యూషన్ ఆఫ్ పార్లమెంట్. ఆదివారంకొచ్చేసరికి మొత్తం సీన్ మారిపోయింది. ఆహ్, డిసొల్యూషన్ పార్లమెంట్ డిసాల్వ్ చేసేయాలని చెప్పి రికమెండ్ చేయడం అనేది జరిగింది. ఎలక్షన్స్ విల్ నౌ బి హెల్డ్ ఇన్ April-May 2021. ఏప్రిల్ టు మే 2021లో ఎలక్షన్ జరగబోతాయి. ఏ ఇయర్ అహెడ్ ఆఫ్ షెడ్యూల్. షెడ్యూల్ కంటే ఒక సంవత్సరం ముందే జరిగిపోతాయి ఇప్పుడు. కాన్స్టిట్యూషనల్ ఎక్స్‌పర్ట్స్ హావ్ ఛాలెంజ్డ్ ద లీగాలిటీ ఆఫ్ మిస్టర్ ఓలీస్ డెసిషన్. కాన్స్టిట్యూషనల్ ఎక్స్‌పర్ట్స్ అక్కడ రాజ్యాంగ ఈ ఎక్స్‌పర్ట్స్ ఎవరైతే ఉన్నారో రాజ్యాంగానికి సంబంధించిన ఎక్స్‌పర్ట్స్ మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళేంటి ఓలీ యొక్క డెసిషన్ యొక్క లీగాలిటీని ఛాలెంజ్ చేశారు. అంటే అది లీగల్ కాదు. మీరు అలాగ ఇష్టం వచ్చినట్టు డిసాల్వ్ చేయడానికి కుదరదు అని చెప్పి వాళ్ళు ఛాలెంజ్ చేశారు. ఎందుకు ఛాలెంజ్ చేశారో కూడా చూద్దాం. నేపాల్స్ 2015 కాన్స్టిట్యూషన్ allows the dissolution of the house before its 5-year term before its 5-year term ends only if there is a hung assembly and no party manages to form a government. నేపాల్ కాన్స్టిట్యూషన్ లో ఏం రాశారు దీని గురించి? ఓన్లీ హంగ్ అసెంబ్లీ ఉంటే ఏ పార్టీకి కూడా ఫుల్ మెజారిటీ రాకపోతే దాని టర్మ్ కంప్లీట్ అవ్వకుండా మీరు డిజాల్వ్ చేయొచ్చు అని చెప్పి రాసింది నేపాల్ కాన్స్టిట్యూషన్. అంతేగాని వేరే కారణాల్లో మీరు డిజాల్వ్ చేయడానికి లేదు అని చెప్పి నేపాల్ కాన్స్టిట్యూషన్‌లో రాశారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో అలా కాదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో ఏం చేశారు? లోక్‌సభని ఎప్పుడంటే అప్పుడు డిజాల్వ్ చేయొచ్చు. ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళు రికమెండ్ చేయాలి. ఎవరికి? మన ప్రెసిడెంట్‌కి. ప్రెసిడెంట్‌కి రికమెండ్ చేస్తే ప్రెసిడెంట్ హాస్ ది పవర్ టు డిజాల్వ్ లోక్‌సభ ఎనీ టైమ్. అయితే నేపాల్ కాన్స్టిట్యూషన్‌లో అలా రాయలేదు. ఓన్లీ హంగ్ అసెంబ్లీ వస్తే మాత్రమే అంటే ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోతే మాత్రమే డిజాల్వ్ చేయాలని చెప్పి అక్కడ కాన్స్టిట్యూషన్‌లో రాశారు. సిన్స్ ద ప్రెసిడెంట్ హాస్ క్లియర్డ్ హిస్ రికమెండేషన్ ద ఇష్యూ విల్ నౌ బి డిసైడెడ్ బై ద సుప్రీం కోర్ట్. ఐడియల్‌గా ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడిగినప్పటికీ ప్రెసిడెంట్ ఇది రాజ్యాంగబద్ధం కాదని చెప్పి ఆయన రిజెక్ట్ చేయాలి. లేకపోతే పోనీ ఆగాలి. లేదా సుప్రీం కోర్ట్ యొక్క ఒపీనియన్ తీసుకోవాలి. ఇండియాలో అయితే అలా చేస్తారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ప్రెసిడెంట్ క్లియర్ చేసేసారు. సో, కాబట్టి సుప్రీం కోర్ట్‌కి వెళ్ళింది. సుప్రీం కోర్ట్ నౌ విల్ డిసైడ్. అంటే ఎక్కడ నేపాల్ సుప్రీం కోర్ట్‌లో ఇది రాజ్యాంగబద్ధమా? కాదా? అసలు వాళ్ళు డిజాల్వ్ చేసే అధికారం ఉందా? లేదా? అనేది అక్కడ సుప్రీం కోర్ట్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు వెనకాల బ్యాక్‌గ్రౌండ్ స్టోరీకెళ్దాం. When Mr. Oli's Communist Party of Nepal (UML) and its alliance partners came to power in 2017 with a huge majority, many hoped that it would be a new beginning. 2017లో కొత్త కాన్స్టిట్యూషన్ రాసుకున్నాక 2017లో జరిగిన ఎలక్షన్స్‌లో మిస్టర్ ఓలీ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యూఎంఎల్ మరియు దాని యొక్క అలయన్స్ అంటే తనతో పాటు ఎవరైతే ఫ్రెండ్స్‌గా అయ్యారో, పార్ట్నర్‌షిప్ తీసుకున్నారో, కలిసి ఎవరైతే పోరాటం చేశారో వాళ్ళంతా కూడా 2017లో పవర్‌లోకి వచ్చినప్పుడు అది కూడా విత్ హ్యూజ్ మెజారిటీ అందరూ ఏమని ఆశించారు? మెనీ హోప్డ్ దట్ ఇట్ వుడ్ బి న్యూ బిగినింగ్. ఓకే, నేపాల్‌కి కొత్త బిగినింగ్, కొత్త ప్రారంభం, కొత్త శకం మొదలైంది మనకని చెప్పి అందరూ ఆశించారు. Nepal was in a painful transition from a monarchy to a republican democracy.
మొనార్కీలో ఉండేది నేపాల్, అక్కడ నుంచి రిపబ్లికన్ డెమోక్రసీకి మూవ్ అయింది. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం మనకు తెలిసిందే. అంటే పీపుల్, ప్రజల చేత ఎన్నుకోబడ్డ రిప్రజెంటేటివ్స్ పరిపాలించడం డెమోక్రసీ అయిపోతే, రిపబ్లికన్ అంటే అర్థం ఏంటి? రిపబ్లిక్ అంటే అర్థం ఏంటి? ఆ దేశం యొక్క ప్రథమ పౌరుడు లేదా అధ్యక్షుడు ఎన్నుకోబడితే దాన్ని రిపబ్లిక్ అంటారు. ఎన్నుకోబడకుండా రాచరికం ద్వారా వస్తే మొనార్కీ అంటారు. మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటే బ్రిటన్, యుఎస్ తీసుకోండి. యుఎస్ యొక్క అధ్యక్షుడు, ఓకే, అతన్ని ఎన్నుకుంటారు, ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. సో ఇట్ ఈస్ నాట్ ఏ మొనార్కీ, ఇట్ ఈస్ ఏ రిపబ్లిక్. ఇండియా తీసుకోండి, ఇండియాలో ప్రెసిడెంట్ కూడా ఇండైరెక్ట్ గా ఎన్నుకోబడతారు, ఎందుకంటే ఇండియాలో ఉన్న ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఓటు వేసి ప్రెసిడెంట్ కి ఎన్నుకుంటారు. సో అది కూడా ఎన్నుకోవడమే. సో కాబట్టి ఇండియా కూడా రిపబ్లిక్. కానీ బ్రిటన్ తీసుకోండి, బ్రిటన్ డెమోక్రసీయే, ఎందుకంటే బ్రిటన్ లో ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకోబడతాడు. కానీ బ్రిటన్ యొక్క అధ్యక్షుడు ఎవరు? ప్రైమ్ మినిస్టర్ కాదు, బ్రిటన్ యొక్క క్వీన్. సో క్వీన్ ఉంటారు. క్వీన్ ఏమో రాచరికం, ఎందుకంటే పూర్వం నుంచి ఆ ఫ్యామిలీకి చెందిన వాళ్ళే క్వీన్ గా వస్తూ ఉంటారు. వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వడం కోసం అని చెప్పి బ్రిటన్ యొక్క అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో, ప్రథమ పౌరుడు లేదా పౌరురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నుకోబడట్లేదు. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ త్రూ డిసెంట్. ఓకే, వారసత్వంగా వస్తుంది. అందుకే బ్రిటన్ ఈజ్ ఏ మొనార్కీ. బ్రిటన్ ఈజ్ ఏ మొనార్కియల్ డెమోక్రసీ. చూడండి విచిత్రం, డెమోక్రసీ ఉంది బ్రిటన్లో, మళ్ళీ మొనార్కీ కూడా ఉంది. ఎందుకంటే ఒక్క అధ్యక్షుడు మాత్రం మొనార్కీ వారసత్వం వస్తుంది, మిగిలిన ప్రభుత్వం అంతా కూడా, పరిపాలన యంత్రాంగం అంతా కూడా డెమోక్రాటిక్. యుఎస్ లో, ఇండియాలో రిపబ్లిక్ ఉంది, డెమోక్రసీ ఉంది. అంటే అధ్యక్షుడు ఎన్నుకోబడతాడు, పరిపాలన యంత్రాంగం అంతా కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళే చేస్తారు. నేపాల్ కూడా ఇండియా లాగా రిపబ్లికన్ డెమోక్రసీ. ఇన్ లెస్ దాన్ ఏ ఇయర్, ఓకే, ఒక సంవత్సరం లోపే ద సిపిఎన్ యుఎంఎల్ అండ్ ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ మావోయిస్ట్ సెంటర్ లెడ్ బై ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ పుష్పకమల్ దహల్ merged to form the country's largest communist force. సో 2015లో ఎప్పుడైతే వీళ్ళు కొత్త కాన్స్టిట్యూషన్ రాసుకున్నారో, తర్వాత ఏం జరిగిందంటే ఈ రెండు పార్టీలు కూడా ఒక సంవత్సరం లోపే, ఈ సిపిఎన్ యుఎంఎల్ వాళ్ళు ప్లస్ నెక్స్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ వాళ్ళు, లెడ్ బై ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ పుష్పకమల్ దహల్, వీళ్ళంతా కూడా కలిసిపోయారు, మర్జ్డ్, కలిపేసి కంట్రీస్ లార్జెస్ట్ కమ్యూనిస్ట్ ఫోర్స్ ద ఎన్సిపిని స్టార్ట్ చేశారు. It was a historic opportunity for the NCP, especially for Mr. Oli, to steer the fledgling democracy out of its many crises. క్రైసిస్ యొక్క ప్లూరల్ అది. క్రైసిస్ అంటే సంక్షోభాలు, క్రైసిస్ అంటే సంక్షోభం, క్రైసిస్ సంక్షోభాలు. ఫ్లెడ్జ్లింగ్ అంటే అప్పుడప్పుడే రెక్కలు వస్తున్నా, అంటే పూర్తిగా ఎదగని. ఎస్పెషల్లీ పక్షులకి పదం వాడతాం. పక్షులు, చిన్న పక్షులు ఉంటాయి చూడండి, రెక్కలు ఇంకా పూర్తిగా విచ్చుకోవు, పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎగరలేని పక్షులు మనం ఫ్లెడ్జ్లింగ్ అంటాం. అంటే పూర్తిగా మెచ్యూర్ కానీ, పూర్తిగా ఎదగని, అప్పుడప్పుడే ఎదుగుతున్న అనే పదానికి మనం ఫ్లెడ్జ్లింగ్ అనే పదం వాడతాం. స్టియర్ అంటే టు గివ్ డైరెక్షన్. స్టీరింగ్ వీల్ ఏం చేస్తుంది చెప్పండి? బస్సుకి స్టీరింగ్ వీల్ స్టీర్ చేస్తుంది, అంటే ముందుకు ఎటు వెళ్ళాలో డైరెక్షన్ ఇస్తుంది. టు స్టియర్ మీన్స్ ఏంటి? దాని అర్థం ఏంటి? టు గివ్ డైరెక్షన్, ఎటు వెళ్ళాలో చెప్పడం. సో ఎస్పెషల్లీ మిస్టర్ ఓలీకి ఇది ఒక హిస్టారిక్ ఆపర్చునిటీ, చారిత్రాత్మకమైన ఒక మంచి అవకాశం. దేనికి? ఈ ఫ్లెడ్జ్లింగ్ డెమోక్రసీ, సంక్షోభాల్లో మునిగిపోయిన ఈ యంగ్ డెమోక్రసీకి ఒక డైరెక్షన్ చూపించడానికి, ఒక దారి చూపడానికి ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన ఆపర్చునిటీ మిస్టర్ ఓలీకి వచ్చింది. బట్ ద మెర్జర్ డిడ్ నాట్ డిజాల్వ్ ద ఫండమెంటల్ డిఫరెన్సెస్ బిట్వీన్ ది ఎన్సిపిస్ టూ ఫ్యాక్షన్స్. యాక్చువల్గా రెండు పార్టీలు కలిపి ఒక మెర్జర్ జరిగింది, కలయిక జరిగింది. కానీ రెండు పార్టీల యొక్క ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఆలోచన విధానంలో ఈ పార్టీ ఆలోచన విధానం వేరు, ఆ పార్టీ ఆలోచన విధానం వేరు. ఆ రెండు డిఫరెన్సెస్ మాత్రం వాటిని రిజాల్వ్ చేయలేకపోయింది ఈ మెర్జర్, కలయిక అనేది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కలిసే అనుకోండి, బీజేపీ ఐడియాలజీ వేరు, కాంగ్రెస్ ఐడియాలజీ వేరు. మామూలుగా కలిసినప్పటికీ కూడా ఈ ఐడియాలజీలో ఉన్నవాళ్ళు ఆ ఐడియాలజీలో ఉన్న వాళ్ళు కలవలేరు. అక్కడ రెండు పార్టీలు కలిసి ఒక పార్టీగా మారిపోయాయి, కానీ ఫండమెంటల్ గా వాళ్ళ ఆలోచన విధానం ఉన్న డిఫరెన్స్ అనేవి అలాగే ఉండిపోయాయి. వాటిని డిజాల్వ్ చేయలేకపోయింది మెర్జర్. ఇక్కడ డిజాల్వ్ అంటే అర్థం ఏంటి? డిసపియర్, టు మేక్ సంథింగ్ డిసపియర్. వాటిని లేకుండా చేయలేకపోయింది. ఇందాక డిజాల్వ్ మీనింగ్ ఏంటి? డిస్మిస్, ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయడం, పార్లమెంట్ డిస్మిస్ చేయడం, లేకుండా చేయడం. ఇక్కడ డిజాల్వ్ అంటే ఇది. Mr. Oli's authoritarian impulses and refusal to share power with the Maoist faction made matters worse. ఈ ఓలీ యొక్క అథారిటేరియన్ ఇంపల్స్, అథారిటేరియన్ అంటే రాచరికపు ఇంపల్స్ ఒక రకంగా, అంటే నేనే అన్ని అథారిటీ చూపించడం, హిట్లర్ స్టైల్లో అనమాట. ఇంపల్సెస్ అంటే ఆ రకమైన బిహేవియర్స్, ఆ రకమైన ప్రవర్తన, ఇవన్నీ కూడా ఏమైందంటే, ప్లస్ పవర్ని నేను వాళ్ళతో షేర్ చేయను, మొత్తం నేనే వాడేసుకుంటాను అనే బిహేవియర్. దీనివల్ల మ్యాటర్స్ ఇంకా ఇంకా చెడిపోయాయి. ఓకే,
వేరే వాళ్ళకి ఫ్రీడమ్ లేకుండా తనకు నచ్చినట్టుగా బిహేవ్ చేయడం, తనకు నచ్చినట్టుగా ఉండడం, అందరూ నన్ను ఒబే చేయాలి, నేను చెప్పిందే ఫాలో అవ్వాలి అనే బిహేవియర్ అథారిటేరియన్ బిహేవియర్. ఓకే. అట్లాంటివి మరియు వాళ్ళతో పవర్ షేర్ చెయ్యను అని చెప్పడం, నేనొక్కడినే మొత్తం వాడుకుంటానని చెప్పడం వల్ల ఇద్దరి మధ్య ఉన్న మ్యాటర్ అనేది ఇంకా చెడిపోయింది. ఇంకా పాడైపోయింది. ఇంకా డిఫరెన్సెస్ అనేవి ఇంకా పెరిగిపోయాయి. ఇక్కడ ఇంపల్స్ అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు? సడెన్ డిజైర్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇంపల్సివ్ డిజైర్స్ అంటారు. అంటే మీకు ఆహ్, ఐస్ క్రీమ్ చూడగానే యూ హావ్ ఎన్ ఇంపల్స్. ఇమ్మీడియేట్‌గా తినేయాలి అనే కోరికొచ్చిందనుకో దాన్ని ఇంపల్స్ అని చెప్పి అనొచ్చు. అథారిటేరియన్ ఇంపల్స్ అంటే ఏదైనా సిట్యుయేషన్‌లో ఆయన నలుగురితో మాట్లాడి, కూర్చొని డిస్కస్ చేసి అనేది ఆయనకి రాదు. ఇమ్మీడియేట్‌గా ఆయనకి అనిపించేదేంటి? నా మాట అయిపోవాలి. నేను ఒకటి ఆర్డర్ చేస్తాను. ఎవ్రీవన్ షుడ్ ఫాలో ఇట్. ఈ రకమైన బిహేవియర్‌ని అథారిటేరియన్ ఇంపల్స్ అని చెప్పి అన్నారు. అలాగే ఫ్యాక్షన్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? సో, ఫ్యాక్షన్ అంటే 2 గ్రూప్స్, ఇది మీకు చెప్పలేదు ఇందాక. ఫ్యాక్షనిజం అంటాం చూడండి, మనకి రాయలసీమలో ఫ్యాక్షనిజం అంటే గ్రూపులుగా విడిపోయి కొట్టుకోవడం. మేమొక గ్రూపు, మీరొక గ్రూపు, మీకు మాకు త కొన్ని తరతరాలుగా తగాదాలున్నాయి అని ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు ఫైట్ చేసుకోవడం, గొడవలాడుకోవడం, నరుక్కోవడం అని మనం చూస్తుంటాం ఫ్యాక్షనిజంలో. అయితే ఇక్కడ ఆ నరుక్కోవడాలేమి ఉండవు గానీ 2 గ్రూప్స్ అని అర్థం. 2 ఫ్యాక్షన్స్ అంటే 2 సెపరేట్ డిస్టింక్ట్ గ్రూప్స్ అని అర్థం. సో, ఈ ఫ్యాక్షన్‌తో వాళ్ళు పవర్ షేర్ చేయకపోవడం, అందువల్ల మ్యాటర్స్ అనేవి ఇంకా వర్సెన్ అయిపోయాయి. ఇన్ రీసెంట్ మంత్స్, గత కొన్ని నెలల్లో, రీసెంట్‌గా జరిగిన కొన్ని నెలల్లో దేర్ వర్ కాల్స్ ఫ్రమ్ వితిన్ ద ఎన్‌సీపీ ఫర్ మిస్టర్ ఓలీ టు స్టెప్ డౌన్. ఆయన పార్టీలోనే మీరు పదవిలోంచి దిగిపోవాలని చెప్పి చాలా మంది అనడం జరిగింది. కాల్స్, పిలుపునిచ్చారు, రిక్వెస్ట్‌లొచ్చాయి, అడిగారు అనే సిట్యుయేషన్ వచ్చిందిక్కడ. వెన్ ద పార్టీ ఆస్క్డ్ హిమ్ టు విత్‌డ్రా ద అమెండ్మెంట్ విత్‌డ్రా చేయమని అడిగినప్పుడు, ఇట్ వాస్ క్లియర్ దట్ హి హాడ్ లాస్ట్ ఇంటర్నల్ సపోర్ట్. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఒక ఆర్డినెన్స్ పాస్ చేస్తే, బీజేపీ వాళ్ళే విత్‌డ్రా చేయమన్నారనుకోండి. సో, నరేంద్ర మోదీ గారికి పార్టీ సపోర్ట్ లేదు అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ కూడా అంతే గదా! ఆయన అమెండ్మెంట్ పాస్ చేశారు. పార్టీ ఏమో విత్‌డ్రా చేయమని అడిగింది. దాని అర్థం ఏంటి? ఇంటర్నల్ సపోర్ట్ ఆయన కోల్పోయారు అని అర్థం. బట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఫాలోయింగ్ ద పార్టీ లైన్, పార్టీ చెప్పిన మాట ఆయన ఫాలో అవ్వకుండా ఆయనేం చేశారు? మిస్టర్ ఓలీ డిసైడెడ్ టు సింక్ హిస్ గవర్నమెంట్. మొత్తం గవర్నమెంట్‌ని ముంచేసాడాయన. కంప్లీట్‌గా ముంచేసాడు. మళ్ళీ ఫ్రెష్ ఎలక్షన్స్‌కెళ్దాం, తేల్చుకుందాం. ఈసారి నేను ఒక్కడినే ఫుల్ మెజారిటీ తెచ్చుకుంటాను. ప్రాబబ్లీ దట్ మైట్ బి హిస్ థాట్ ప్రాసెస్. ఇలాగ నాకు ప్రెషర్ పెడుతున్నారు, నాకు పరిపాలించడానికి స్కోప్ ఇవ్వట్లేదనే థాట్ ప్రాసెస్ ఆయనకు ఉండి ఉండొచ్చు. నేను ఇలా పని చేయాలని చెప్పి మొత్తం గవర్నమెంట్‌ని ఆయన ముంచేసాడు. గివెన్ ద సీరియస్‌నెస్ ఆఫ్ ద క్రైసిస్, గివెన్ అంటే కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్ దట్ ఈ సంక్షోభం యొక్క సీరియస్‌నెస్‌ని కన్సిడర్ చేసినట్లయితే ఎ స్ప్లిట్ కెనాట్ బి రూల్డ్ ఔట్ ఆబ్వియస్‌లీ. ఖచ్చితంగా స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది. అంటే 2 పార్టీలు కలిసి ఒక పార్టీగా మారాయి కదా! మళ్ళీ 2 ముక్కలుగా విడిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. ఇట్ కెనాట్ బి రూల్డ్ ఔట్. మనం దాన్ని రూల్ ఔట్ చేయలేం. అంటే స్ప్లిట్ జరగదు అని చెప్పలేం. ఇఫ్ యూ రూల్ ఔట్ సంథింగ్, అది కాదు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రూల్ ఔట్ పదానికి మీనింగ్ ఎలా చెప్తాను చూడండి. మన బాబుకి, చిన్న పిల్లలకి జ్వరం వస్తుంది కదా! జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తాం. తీసుకెళ్ళేటప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు? రకరకాల టెస్టులు చేస్తారు. టెస్టులు చేసినప్పుడు బ్లడ్ టెస్టులు చేస్తారు. బ్లడ్ టెస్ట్ చేసి చెక్ చేస్తారు. ఓకే. ఇది బాక్టీరియా వల్ల వచ్చిన ఇన్ఫెక్షనా? ప్రోటోజోవా వల్ల వచ్చిన ఇన్ఫెక్షనా? లేదా వైరస్ వల్ల ఇన్ఫెక్షనా అని చూస్తారు. టెస్టులు చేసి రూల్ ఔట్ చేస్తుంటారు. ఒక్కొక్కటి ఇది బాక్టీరియా వల్ల కాదు. ఇది మలేరియా కాదు. ఇది టైఫాయిడ్ కాదు. టైఫాయిడ్ రూల్డ్ ఔట్. అంటే టైఫాయిడ్ కాదు. లేదా ఇది కాదు. అది అయ్యే అవకాశం లేదు. రూల్ ఔట్ అంటే అది అయ్యే అవకాశం లేదని అర్థం. అలా రూల్ ఔట్ చేస్తారు. ఇది కాదు కాబట్టి ఇది అయ్యుండొచ్చు. అలా గెస్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు రూల్ ఔట్‌ని ఆ రకంగా అర్థం చేసుకోవచ్చు. ఈ క్రైసిస్ యొక్క సీరియస్‌నెస్‌ని మీరు కన్సిడర్ చేసినట్లయితే, ఎందుకు పార్టీలోనే గొడవలవుతున్నాయి. ఆయనకి సపోర్ట్ లేదు. సో, 2 ఫ్యాక్షన్స్ కలిపి ఒక పార్టీగా మారింది. ఫ్రెష్ ఎలక్షన్స్‌కెళ్తున్నారు. ఐడియాలాజికల్‌గా, ఫండమెంటల్‌గా డిఫరెన్సెస్ ఉన్న వాళ్ళు అది ఓపెన్ అయిపోయాయి మొత్తం. సో, కలిసి పోరాటం చేస్తారనే నమ్మకం కూడా కనిపించట్లేదు. అందుకని స్ప్లిట్ పార్టీ మళ్ళీ ముక్కలైపోవడం అనేది మనం రూల్ ఔట్ చేయలేము. జరిగే అవకాశం ఉంది. అండ్ ఇఫ్ దట్ హ్యాపెన్స్, ఒకవేళ అది నిజంగా జరిగితే, నేపాల్ వుడ్ బి పుష్డ్ బ్యాక్ టు పొలిటికల్ ఇన్‌స్టెబిలిటీ. నేపాల్ మళ్ళీ కూడా రాజకీయ అనిశ్చితిలోకి నెట్టబడుతుంది. ఎందుకంటే మళ్ళీ ఎవరికీ మెజారిటీ రాలేదనుకోండి, అన్‌సర్టెనిటీ వచ్చేస్తుంది. అట్ ఎ టైమ్ ఆఫ్ మల్టిపుల్ ఛాలెంజెస్ ఫ్రమ్ ఎ స్లోయింగ్ ఎకానమీ టు ది కరోనా వైరస్ క్రైసిస్. ఎకానమీ ఏమో ప్రపంచవ్యాప్తంగా స్లో అవుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. దాంతో పాటు కరోనా వైరస్ సంక్షోభం కూడా ఉంది. ఇలాంటి టైంలో మల్టిపుల్ ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సిన ఈ టైంలో నేపాల్ మళ్ళీ కూడా రాజకీయ అనిశ్చితిలోకి నెట్టబడుతుంది. మిస్టర్ ఓలీ కుడ్ హావ్ గాన్ డౌన్ ఇన్ హిస్టరీ యాస్ ఎ స్టేట్స్‌మన్. ఇక్కడ చూడండి, కుడ్ హావ్ గాన్ డౌన్, అలాంటి అవకాశం ఉండింది అని అర్థం. కానీ ఆయన వినియోగించుకోలేకపోయారు. ఇప్పుడు చూడండి, ఎప్పుడు కూడా వుడ్ హావ్ ప్లస్ వి3, కుడ్ హావ్ ప్లస్ వి3. వి3 అంటే పాస్ట్ పార్టిసిపల్. కుడ్ హావ్ వి3, గో యొక్క వి3 ఇది. అలాగే వుడ్ హావ్ ప్లస్ వి3, కుడ్ హావ్ ప్లస్ వి3, షుడ్ హావ్ ప్లస్ వి3. మూడింటికి మంచిగా డిఫరెంట్ మీనింగ్స్ వచ్చాయి.
ఇక్కడ చూడండి, మిస్టర్ ఓలీ కుడ్ హ్యావ్ గాన్ డౌన్ ఇన్ హిస్టరీ యాస్ ఎ స్టేట్స్‌మన్. స్టేట్స్‌మన్ అంటే ఒక మంచి ఎఫెక్టివ్, స్కిల్‌ఫుల్ పొలిటీషియన్ అని అర్థం. మంచి రాజకీయ నాయకుడు, ఒక మంచి లీడర్, స్కిల్‌ఫుల్, మంచి స్కిల్స్ ఉన్న లీడర్‌గా హిస్టరీ ఆయన గురించి చెప్పుకునే అవకాశం ఉండింది. కానీ ఆయన మిస్ చేసుకున్నాడు. కుడ్ హ్యావ్ గాన్ డౌన్. హీ హ్యాడ్ దట్ చాయిస్ టు గో డౌన్ యాస్ ఎ స్టేట్స్‌మన్ ఇన్ హిస్టరీ. సింపుల్‌గా చెప్పాలంటే ఆఫ్టర్ మై 10th క్లాస్ ఐ కుడ్ హ్యావ్ టేకెన్ బైపీసీ. బైపీసీ తీసుకునే అవకాశం నాకు ఉండింది. కానీ నేను తీసుకోలేదు. ఓకే. నాకు అవకాశం ఉండింది అని చెప్పడం కోసం కుడ్ హ్యావ్ గాన్ డౌన్ అంటారు. కుడ్ హ్యావ్ ప్లస్ V3. అదే ఇంకో రకంగా చెప్పాలంటే చూడండి. ఐ షుడ్ హ్యావ్ టేకెన్ బైపీసీ అన్నాననుకోండి. ఆఫ్టర్ 10th క్లాస్. అరే! నేను బైపీసీ తీసుకోవాల్సింది తీసుకోలేదు. ఈరోజు బాధపడుతున్నాను. షుడ్ హ్యావ్ ప్లస్ V3 ఇండికేట్స్ రిగ్రెట్. చూడండి. షుడ్ హ్యావ్ ప్లస్ V3 ఇండికేట్స్ రిగ్రెట్ అంటే పశ్చాత్తాపం. గతంలో మనం చేసిన ఒక పని గురించి తలుచుకొని అలా చేసి ఉండకూడదు. అనవసరంగా ఇలా చేశాను. ఇలా చేసి ఉండాల్సింది అని చెప్పడం. ఐ షుడ్ హావ్ టేకెన్ బైపీసీ. నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని ఉండేది. కానీ 10th అయిన తర్వాత ఈ బైపీసీకి వెళ్తే బొమ్మలేయాలంట, ఎక్కువ చదవాలంట, ఎక్కువ గుర్తుపెట్టుకోవాలంట అని భయపడిపోయి అప్పటి ఏజ్‌కి తెలీదు కదా! ఎంపీసీ తీసుకున్నాను. సో, చాలా సార్లు రిగ్రెట్ ఫీల్ అవుతా. బాధపడుతూ ఉంటాను. ఐ షుడ్ హావ్ టేకెన్ బైపీసీ అని చాలా సార్లు బాధపడుతూ ఉంటాను. అలా రిగ్రెట్‌ని వ్యక్తపరచడానికి మనం ఈ ఎక్స్‌ప్రెషన్ వాడతాం. ఓకే. ఆ తర్వాత అలా నాకు బైపీసీ అని కాదు గానీ, మా నాన్నగారు ఏదైనా తీసుకోమన్నారు. నేను ఇది తీసుకున్నానని చెప్పామనుకోండి. ఐ కుడ్ హావ్ టేకెన్ బైపీసీ ఆల్సో. బికాజ్ మై ఫాదర్ గేవ్ మీ ద చాయిస్. ఐ కుడ్ హావ్ టేకెన్ బైపీసీ. ఐ కుడ్ హావ్ టేకెన్ థిస్. బట్ ఐ డిడ్ థిస్. నేను ఇది తీసుకున్నాను. అంటే చాయిస్‌ని ఇండికేట్ చేసినప్పుడు కుడ్ హావ్ ప్లస్ V3. ఇంపాసిబుల్ కండిషన్‌ని అండ్ మీకు చెప్పాలంటే ఐ వుడ్ హావ్ బీన్ ఎ డాక్టర్ హ్యాడ్ ఐ టేకెన్ బైపీసీ అని చెప్పారనుకోండి. అంటే నేను బైపీసీ తీసుకొనుంటే నేను డాక్టర్‌ని అయ్యుండేవాడిని. ఐ వుడ్ హావ్ బీన్ ఇక్కడ కూడా అంతే. వుడ్ ప్లస్ హావ్ ప్లస్ V3. నేను తీసుకొనుంటే అయ్యేవాడిని. ఇప్పుడు తీసుకోలేదు, అవ్వలేదు. ఆల్రెడీ జరిగిపోయింది. మనం మార్చలేము. అలాంటి దానికి వుడ్ హావ్ ప్లస్ V3. సో 3 రకాలుగా మనం వుడ్ హావ్, కుడ్ హావ్ అండ్ షుడ్ హావ్ వాడతాం. ఇన్‌స్టెడ్ he has cut a sorry figure as prime minister and his obsession with power risks unraveling the party he co-founded. బ్యూటిఫుల్ వర్డ్స్ చూడండి ఇవన్నీ కూడా. ఒక్కొక్క పదం చెప్తాను. కో-ఫౌండ్ అంటే మీకు తెలుసు. ఫౌండ్ అంటే వ్యవస్థ, కొత్త సంస్థను స్థాపించడం. సురేష్ నేను ఐ యామ్ ది ఫౌండర్ ఆఫ్ ఎల్‌టిఎక్స్ క్లాసెస్. ఎల్‌టిఎక్స్ క్లాసెస్‌ని నేను స్థాపించాను. కో-ఫౌండర్ అంటే ఈయన కూడా అందులో ఫౌండింగ్ మెంబర్స్‌లో ఒకడు. ఈయన ఒక్కడే కాదు, వేరే వాళ్ళతో కలిసి ఈయన స్థాపించాడు. సో, కో-ఫౌండర్. నందన్ నీలేకాని ఈజ్ ది కో-ఫౌండర్ ఆఫ్ ఇన్ఫోసిస్. నారాయణ మూర్తి గారు, నందన్ నీలేకాని, ఇంకొక ముగ్గురు, నలుగురు అందరూ కలిసి ఇన్ఫోసిస్‌ని స్థాపించారు. సో, కో-ఫౌండర్స్ కింద వాళ్ళని చెప్తారనమాట. అన్‌రావెలింగ్ అంటే అర్థం ఏంటి? అన్‌రావెల్ అంటే చిక్కుముడి విప్పడం. బేసికల్‌గా మనం కష్టపడి ముళ్ళు వేసామనుకోండి. ఇలా ముళ్ళు వేసుకుంటూ వెళ్తాం. దాన్ని విప్పడాన్ని ఏమంటాం? అన్‌రావెలింగ్ అంటాం. 2 రకాలుగా వాడతారు అన్‌రావెల్. ఒక మిస్టరీ, మనం 'రాక్షసుడు' సినిమా చూసుంటారు. మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ది. అందులో ఆ కిల్లర్ ఎవరో తెలీదు చివరి వరకు. మిస్టరీ అలాగే చిక్కుముళ్ళు అల్లుకుంటూ వెళ్ళిపోతాయి. లాస్ట్‌లో రివీల్ అవుతుంది. సో, ఒక మిస్టరీని అన్‌రావెల్ చేయడం, ఒక చిక్కుముడి విప్పడం, టెన్షన్ అని కాదు, చిక్కుముడిని విప్పడం అనే పదానికి మనం అన్‌రావెల్ వాడతాం. అదేంటి? పాజిటివ్‌గా. అంతే కదా! ఒక టెన్షన్ పోయింది, మిస్టరీ అనేది పోయింది అనే దానికి అన్‌రావెల్ వాడతాం. ఇక్కడేమో నెగెటివ్‌గా వాడారు. సో, అన్‌రావెల్ అనేది పాజిటివ్‌గాను వాడొచ్చు, నెగెటివ్‌గాను వాడొచ్చు. నెగెటివ్ కంటే ఎలాగా? నువ్వు కష్టపడి ఒక్కొక్కటి ముళ్ళు వేసుకుంటూ వెళ్ళావు. ఒక్కసారిగా మొత్తం ఒక దగ్గర ఎక్కడో లూజ్ అయి ఉండడం వల్ల మొత్తం అంతా ఊడిపోయిందనుకోండి. చిన్న పిల్లలకి జడేశారనుకోండి, అమ్మ జడేస్తుంది నీట్‌గా. మెల్లగా జడ వేస్తే లాస్ట్‌లో ఎక్కడో ఒక దగ్గర లూజ్ అయిపోవడం వల్ల మొత్తం మన జడంతా పోయిందనుకోండి, అన్‌రావెల్ అయిపోయింది మొత్తం. ఈయన కూడా మెల్లమెల్లగా పార్టీని ఒక్కొక్క మెట్టు వేసుకుంటూ, ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ కట్టుకున్నారు. ఇప్పుడు మొత్తం పార్టీయే మళ్ళీ ఇంతకు ముందులాగా ఇన్‌స్టెబిలిటీకి వెళ్ళిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదంతా ఎందువల్ల? హిస్ అబ్సెషన్ విత్ పవర్. పవర్ కోసం ఆయనకున్న అబ్సెషన్ వల్ల. అబ్సెషన్ అంటే ఎక్సెసివ్ థింగ్ తెలుసు కదా! ఐ యామ్ అబ్సెస్డ్ విత్ అమెజాన్ ప్రైమ్ అన్నామనుకో. అమెజాన్ ప్రైమ్ వదలట్లేదు. అబ్సెస్డ్ విత్ యూట్యూబ్, అబ్సెస్డ్ విత్ ఫేస్‌బుక్ ఇట్లాంటియి. ఈ పవర్ కోసం ఉన్న ఈ పిచ్చి వల్ల ఏమవుతుందంటే, ఆయన ఏ పార్టీ అయితే కో-ఫౌండ్ చేసాడో, ఆ పార్టీయే ఇప్పుడు మొత్తం అన్‌రావెల్ అయిపోయేలాగా, మొత్తం ముక్కలుగా విడిపోయే పరిస్థితి వచ్చేస్తుందిప్పుడు అని చెప్పి రాస్తున్నారు. హి హస్ కట్ ఎ సారీ ఫిగర్. ఇఫ్ యూ కట్ ఎ సారీ ఫిగర్, యూ హావ్ నాట్ డన్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ 'పృథ్వీ షా' రీసెంట్‌గా మనం టెస్ట్ మ్యాచ్ చూసాం.
ఆయన అంతకుముందు జరిగిన మ్యాచ్‌ల్లోనూ, టెస్ట్ మ్యాచ్‌లోనూ ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్ 2 ఇన్నింగ్స్‌లో కూడా తక్కువ స్కోర్ చేశాడు. అది కూడా డిఫెన్స్ అనేది సరిగ్గా లేదు. బ్యాటింగ్ సరిగ్గా లేదు. ఇప్పుడేమంటారు? హి హస్ కట్ ఎ సారీ ఫిగర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆస్ట్రేలియన్ బౌలర్స్. సో, తనని తను బ్యాడ్‌గా చూపించుకున్నాడు. హి హస్ కట్ ఎ సారీ ఫిగర్. సారీ అంటే ఇక్కడ మీనింగ్ ఏమొస్తుందంటే బాధాకరమైన. ఫిగర్ అంటే మనిషి, వ్యక్తి అన్నట్టుగా. బాధాకరమైన వ్యక్తిగా కనిపించాడు. అంటే బాగా పెర్ఫార్మ్ చేయలేకపోయాడు అని అర్థం. ప్రైమ్ మినిస్టర్‌గా ఈయన సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేక హి హస్ కట్ ఎ సారీ ఫిగర్. అండ్ హిస్ అబ్సెషన్ విత్ పవర్. పవర్ కోసం ఆయనకున్న పిచ్చి ఏం చేస్తుంది? ఇట్ రిస్క్ అంటే రిస్క్‌లో పెడుతోంది. దేన్ని? అన్‌రావెలింగ్ ద పార్టీ కో అన్నాడు. తను ఎంత చక్కగా కట్టుకున్న పార్టీని, పెంచుకున్న పార్టీని అన్‌రావెల్ అయిపోయేలాగా, మొత్తం ముళ్ళన్నీ విడిపోయేలాగా చేసుకున్నాడు. అంటే ఆ అబ్సెషన్ అనేది అలా చేసింది అని అర్థం. I hope it's very much clear to all of you. This is the number 9241262391. ఇంగ్లీష్ కోర్స్‌లో జాయిన్ అవ్వాలన్నా, ఇన్‌స్టిట్యూట్‌లో ఏ కోర్స్‌లో జాయిన్ అవ్వాలన్నా ఈ నంబర్‌కి మీరు కాల్ చేసి హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యే వాళ్ళంతా కూడా 31 డిసెంబర్‌లోపు జాయిన్ అవ్వండి. జనవరి 1 నుంచి ఫీజులు పెరుగుతున్నాయి. కొత్త సంవత్సరంలో పెంచిన తర్వాత నేను మళ్ళీ పెంచను. అది ఉండిపోతుంది ఇంకా. చాలా కాలం ఉండిపోతుంది. మళ్ళీ మధ్య మధ్యలో పెంచను. సో, దిస్ ఈస్ వన్ లాస్ట్ ఫీ రివిజన్. వన్ లాస్ట్ ఫీ రివిజన్. మళ్ళీ ఇప్పుడప్పుడే నేను పెంచే ప్లాన్‌లో లేను. దీని తర్వాత ఆగిపోతుంది అక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్.